2025 లో మా పక్కవాడు 259 సర్వేయర్ లో అవినాష్ షా ఒకసారి హీ బ్రాట్ వన్ పర్సన్. మాకు అంత ఇంట్రొడక్షన్ లేవు, మనం పిలువ కూడా లేండి. ఐ నెవర్ ఆస్ దెమ్ టు గెట్ సంబడి ఎనీవే. హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చింది అండి. ఆయన అడిగితే వి డింట్ రిప్లై ఎనీథింగ్. సెకండ్ 2 weeks తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడైతే ఇతంది 260 మొత్తం ల్యాండ్ ఇతంది, 259లో వివాదం ఉన్నది. 260 ల్యాండ్ ఎప్పుడైతే న్యూజిన్కి ఇచ్చినారో అప్పుడు వాళ్ళే పక్కన వచ్చి మమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయండి, మాకు ఈ రోడ్ తీసేస్తా అంటున్నారు, ఇది ట్రంపెట్ వేసినప్పుడు రోడ్ ఇది యాక్చువల్గా అక్కడ లేదు, సో అది తీసేస్తే మాకు తొవ్వ ఉండదు, మీరు ఎట్లాగా చేస్తున్నారు కదా న్యూజెన్ తోటి, మమ్మల్ని కూడా వారికి పరిచయం చేయండి అంటే 2, 3, 4 సార్లు ఈయనకు చెప్పగా అప్పుడు ఈయన టైం తీసుకొని వాళ్ళని తీసుకెళ్ళినాడు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళది 1 way నడిచింది. ఇతను కూడా తెలియకుండా వాళ్ళు ఎన్నిసార్లు పోయినారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, వాళ్ళ ఇంటికి కూడా పోయినారు, ఇంటికి పోయి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు, అన్ని చేసినారు, ఎంత కావాలి ఏం చేయాలి అంతా మాట్లాడుకున్నారు. ఎక్కడ ఏం కుదరలేదో తెలియదు, అది వదిలేసినారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్ కు మొదలు తొవ్వ కావాలి, ఇళ్ళకెళ్ళి మాకు తొవ్వ లేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాం, దానికి తొవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా నేను ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. ఇంటిమిడేట్ అయినోళ్ళు మళ్ళా మినిస్టర్ గారి ఇంటికి హర్షాన్ని కలవడానికి వీళ్ళ కజిన్ దగ్గర పదే మాట్లాడి ఎందుకు వెళ్తారు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తారు వెళ్ళినాక అక్కడ 2 hours కూర్చొని అక్కడ విల్లాలు కడదామా, ఇది కడదామా, అది కడదామా అని డిస్కషన్ చేసి మేము కుదరదు, మీ టర్మ్స్ మాకు నచ్చుతలేవు అని మేము బ్యాక్ ఆఫ్ అయిపోయినాక వీళ్ళని సతాయించుకుంటా, మమ్మల్ని సతాయించుకుంటా ఎందుకు ఇది?